जय श्री राम। హరిద్వార్ నుంచి రిషికేష్కి అయితే రీచ్ అయిపోయినా. బస్కి వచ్చేసి నాకు 68 రూపీస్ తీసుకుండు ఆర్టీసీ బస్సు. 1 అవర్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. ఇప్పుడు ఇక్కడ రిషికేష్లో బస్సు దిగిన తర్వాత బస్ స్టాప్లో దిగిన తర్వాత నేను బుక్ చేసుకున్న హాస్టల్, అంటే నేను హాస్టల్ బుక్ చేసుకున్నాను అనమాట. ఈసారి రూమ్ బుక్ చేసుకోలే, హాస్టల్ బుక్ చేసుకున్నా. నాకు 2 డేస్కి దీనికి 500 రూపీస్ పడింది. కాకపోతే దూరం ఉందన్నమాట. ఇప్పుడు బస్ స్టాప్ నుంచి వెళ్ళి అక్కడికి 4 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లక్ష్మణ్ ఝూలాకి పక్కనే ఉంటుంది. అసలు ఇక్కడ హరిద్వార్లో రిషికేష్లో ఫుల్ చల్లగా ఉంటుందని అనుకున్నా. బట్ చూస్తున్నారు కదా ఎండ ఎట్లా కొడుతుందో, ఫుల్ ఉక్కపోతుంది. కానీ రేపు ఎల్లుండి డెహ్రాడూన్లో ఎట్లుంటుందో చూడాలి. నాకు తెలిసి డెహ్రాడూన్లో ఫుల్ చల్లగానే ఉంటుండొచ్చు. సో ఇక్కడనే యాక్టివా అయితే రెంట్ తీసుకున్నా. బైక్ రెంటల్ రిషికేష్ అంట. ఇక్కడ వాళ్ళ నంబర్ ఉంది చూడండి, ఒకవేళ మీరు వస్తే వాళ్ళకి కాల్ చేసి రండి. సో యాక్టివా అయితే తీసుకున్నా. నాకు 400 రూపీస్ పడింది పర్ డేకి. మార్నింగ్ 9 o'clock వాళ్ళు ఇస్తారు, అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ 9 o'clock ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఒకవేళ మీరు ఈవినింగ్ 5 o'clock తీసుకున్నా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock ఇచ్చేసేయాలంట. ఇక్కడ రూల్ అంట అది. వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్టివా, బుల్లెట్లో కానీ చాలా ఉన్నాయి. బుల్లెట్ అయితే 1000 రూపీస్ అంట. 1000 రూపీస్ అయినా బాయ్ బుల్లెట్ 1000 రూపీస్ అంట. యాక్టివ్ వచ్చేసి 500 అన్నాడు, కానీ 400కి ఇచ్చిండు. ఖచ్చితంగా మనం బండి తీసుకునేటప్పుడు మొత్తం వీడియో తీసుకోవాలి. ఏమైనా స్క్రాచెస్ గిచెస్ ఏమైనా ఉన్నా కానీ తర్వాత మళ్ళీ లొల్లి లేకుండా ఉంటుంది. రిషికేష్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఆశ్రమం కూడా ఉంది. అండ్ దాని పక్కనే ఆంధ్ర హోటల్ కూడా దొరుకుతుంది మనకి. అండ్ దాని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో నేను తీసుకుంది ఇదే హాస్టల్, శివశక్తి హాస్టల్. ఒక్క రూమ్లో 6 బెడ్స్ అయితే ఉంటాయి, అంటే బంక్ బెడ్ లాగా ఉంటుంది. 6 బెడ్స్ అయితే ఉంటాయి. కింద మనకి లాకర్ కూడా ఉంటుంది. అండ్ పర్లేదు నీట్గానే ఉంది. మనకు ఒక ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది సపరేట్. హాస్టల్లో చెక్ ఇన్ అయిన తర్వాత బ్యాగ్ లోపలనే పడేసి బయటకు వచ్చేసిన. ఇంతవరకు నేనైతే ఏం తినలేదు పొద్దున్న నుంచి వెళ్ళి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో ఏమైనా కొంచెం తినేసి ఈరోజు కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తా, అండ్ రేపు కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తా. చాలా ఉన్నాయి ప్లేసెస్ రిషికేష్లో చూడాల్సినవి. సో ఒకరోజు అయితే కుదరదు, మినిమం 2 to 3 days అయితే పడుతుంది రిషికేష్ మొత్తం చూడడానికి. అండ్ దాంట్లో ఒకటి రివర్ రాఫ్టింగ్ ఒకటి, దానికే నాకు తెలిసి ఒక 3 hours వరకు అయితే అయిపోతుంది. సో చూద్దాం ఈరోజు ఏమేమి కవర్ చేయగలుగుతాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కొండేశ్వర్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి, మొత్తం ఎక్కడ చూసినా కానీ. ఇంకా అక్కడ వరకు ఎక్కాలి మనం, పై వరకే. సో ఈ టెంపుల్ని వచ్చేసి త్రయంబకేశ్వర్ టెంపుల్ అంటారు. అండ్ ఇంకొకటి తేరా మంజిల్ మందిర్ కూడా అంటారు. మొత్తం లోపల రౌండ్ తిరుక్కుంటూ వాల్స్ వస్తుంది పైకి. అసలు ఈ అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు ఉన్నారు. మొత్తం ఒక్క దేవుడు లేడని కాదు, మొత్తం అందరూ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది లక్ష్మణ్ ఝూలా. ప్రస్తుతానికి అయితే మొత్తం అది బంద్ చేసినారు. ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు పోయడం లేదు. ఏదో రిపేర్ అవుతుంది అనుకుంటా.
ఇక్కడ లంచ్ చేయడానికి చోటి వాళ్ళ రెస్టారెంట్కి వచ్చిన. రిషికేశ్లో చాలా ఫేమస్ ఇది, చాలా పేరున ఫేమస్ ఇది. వచ్చేసి సో ఇది వచ్చేసి స్పెషల్ థాల్. ఇది 395 రూపీస్ ఇది. దీంట్లో మనకి గులాబ్ జామ్, పన్నీర్ కర్రీ అండ్ గోకరకాయ, దొండకాయ, ఇదేమో కర్రీ ఉంది, చిన్న వెజ్ బిర్యానీ అండ్ సలాడ్, ఒక పాపడ్ ఇచ్చిండు, 2 బటర్ నాన్ ఇచ్చిండు. అక్కడ చోటి రెస్టారెంట్లో తినేసిన తర్వాత పక్కనే ఉంటుంది, ఇది వచ్చేసి రామ్జులా. చాలా పెద్దగా ఉంది అసలు ఇది. ఇదైతే ఓపెన్ ఉంది, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బండ్లు అయితే అలౌడ్ లేదు కానీ మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ బండి అయితే పార్క్ చేసిన, ఇక్కడ నుంచి పక్కనే ఉంది. ఊగుతుంది నైనా, ఇది బ్రిడ్జ్ మొత్తం ఊగుతుంది అసలు. అసలు వేరే ఫీల్ ఉంది అసలు మొత్తం దీని మీద నడుస్తుంటే. నీ అవ్వ, ఇళ్ళనే ఆవులు, ఇళ్ళనే కోతులు, ఇళ్ళనే మనుషులు, ఇళ్ళనే బర్రెలు, అన్నీ ఇళ్ళనే ఉన్నాయి మొత్తం వరుసగా. ఆ నుంచి ఇందాకనే మొత్తం ఆవులు కోతులు. నువ్వు ఇట్లా అడ్డం అనుకుంటే ఇట్లా చెప్పు. కామన్ సెన్స్ లేదు అసలు మీ అందరికీ. ఏం చూస్తున్నావు? హాయ్ బ్రో. सभी लोग सभी लोग सभी लोग
एक मुझे बड़े बड़े प्यारे